తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు ఉన్నాయి. ఆ అంశాలపైన ఈరోజు మనం చర్చ జరపబోతున్నాం. అందులో ప్రధానంగా ఏంటి అంటే పార్లమెంటరీ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేంద్ర మంత్రి అయినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు, మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఓ విధంగా చెప్పాలంటే ఉతికి ఆరేశారని చెప్పేసి అనుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఆ అంశాలు, అలాగే ఎమ్మెల్సీలు మూకముడిగా మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పేసి శాసన మండలి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు గారి దగ్గరికి వెళ్ళటం, అలాగే మరొకటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేత పైన, ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా పార్లమెంటరీ శీతాకాల సమావేశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఒక విధంగా పార్లమెంట్ దద్దరిల్లిపోయింది అనుకోవాలి. మరో ప్రక్కన 3 సార్లు వరుసగా గెలిచిన మిథున్ రెడ్డి, మరో ప్రక్కన ఇటు తెలుగుదేశం పార్టీకి ఈయన కూడా హ్యాట్రిక్కే ఎంపీ. ఆయన పెద్దిరెడ్డి కుమారుడు, ఈయన ఎర్రనాయుడు కుమారుడు. సో నిన్న ఒక విధంగా రామ్మోహన్ నాయుడు గారు విశ్వరూపం చూపించారని చెప్పేసి అనుకోవాలి. సో ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీ విశ్లేషణ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాల ముందు వీళ్ళందరితో మాట్లాడి గట్టిగా పోరాడండి, మంచిదే పార్లమెంట్లో అని చెప్పారు. ఖచ్చితంగా ప్రతిపక్షాల కింద ఉన్నవాళ్ళు అధికార పక్షం మీద, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా నిలదీయాలి, మాట్లాడాలి, అవును, ప్రస్తావించాలి. కరెక్ట్. అది వాళ్ళ హక్కు, బాధ్యత. అయితే ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడింది అంటే ఆయన రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పార్లమెంట్ సభ్యుడు కాబట్టి దేశంలో ఉన్న సమస్యలు కూడా ప్రస్తావించవచ్చు. అవును, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన విమర్శ చేయొచ్చు. అది ఎలా ఉండాలంటే సహేతుకంగా ఉండాలి. అవును, అంటే స్థాయి పెరిగి కొలిది హుందాతనం ఉండాలి. ఆ విమర్శకి ఒక శాంటిటీ ఉండాలి, ముందు నిబద్ధత, అంటే సునిశ్చితమైన అర్థవంతమైన విమర్శ చేయాలి. అవును. ఆయన ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో నా మీదే అటాక్ జరిగింది, లా అండ్ ఆర్డర్ లేదు, అరాచకం నడుస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారు, ఈ టైప్ చెప్పుకుంటూ వచ్చాడు. వీటన్నిటికి బ్రాండ్ అంబాసిడర్లో పూర్తిగా పేటెంట్ హక్కు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వీళ్ళే. అవును, వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకుంటే ఒప్పుకోరాళ్ళు. అన్యాయం చేస్తే మేమే చేయాలి, అవినీతి చేస్తే మేమే చేయాలి, అరాచకం చేస్తే మేమే చేయాలి, ఆక్రమణలు చేస్తే మేమే చేయాలి, ఏమాత్రం ఉన్న ఒక అడుగు నేల దొరికితే మేమే దొబ్బేయాలి తప్ప ఇంకెవరు తీసుకోకూడదు అనేటువంటి వాళ్ళ పాలసీ. దాన్ని ఎవరన్నా అడ్డుకున్నా, వాళ్ళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళ మార్గానికి ఎవరు అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకుంటారో లేదా అడ్డగోలుగా వెళ్తారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. రైట్. ఎన్నాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సాగింది, సాగినంతకాలం సాగించుకున్నారు. ఇప్పుడు ఒకలా ఎందుకుంటుందండి, కాలం మారుతూ ఉంటుంది. అవును. ఇవాళ స్వయంగా మిథున్ రెడ్డి అక్యూజ్డ్ మద్యం ముడుపుల కేసులో. అవును. ఆయన చాలా వరకు మౌనం వహించాలి. ఎందుకంటే అతను దోషిగా తేల్తాడు రేపో మాపో. ప్రస్తుతానికైతే నిందితుడుగానే ఉన్నారు. అవును, నిందితుడు. ఖచ్చితంగా అతని మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, రేపో మాపో దోషిగా తేల్తాడు. బెయిల్ వచ్చింది కదా అంటే ఎలాంటి కరడుగట్టు నేరస్తుడి కానీ ఎప్పటికైనా బెయిల్ వస్తుంది, అది పెద్ద సమస్య ఏం కాదు. అవును, వీళ్ళకి కొంచెం బాగా వస్తుంది. ఎందుకంటే ఆ ఓనర్లు ఉన్నాయి, ఆ సీనియర్ కౌన్సిల్స్ని తెచ్చుకుంటారు, తెలుసు, వాళ్ళకున్న ప్రతిభా పాఠవాలతో అక్కడక్కడ లోసుకులు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి చూసుకుని జాగ్రత్తగా బయటకు తీసుకురాగలుగుతారు. ఇది ఒక పాస్. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ అరాచకం గురించి మాట్లాడాడు. అయితే అతను మర్చిపోయింది ఏంటంటే అక్కడ ఒక కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో
రామ్మోహన్ నాయుడు ఉన్నారు, శ్రీ కృష్ణదేవరాయలు ఉన్నాడు, అవును, శబరి గారు ఉన్నారు, కంసాని మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది, భరత్ ఉన్నాడు, లేకపోతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి వొకాబులరీ ఉన్నవాళ్ళు, అవును, అనర్గళంగా మాట్లాడగలుగుతారు, కరెక్ట్, సూటిగా మాట్లాడతారు, సుత్తి లేకుండా, పాయింట్ టు పాయింట్, గన్ షాట్ అనమాట. అటువంటి వాళ్ళ నోళ్ళలో పడ్డాడు అతను. రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా అసలు ఆ మాటల తోటలో సాధారణంగా AK-47, AK-56 ఇలాంటివి ఉంటాయి. అంటే దానికి ఒక రేంజ్ లెక్క ఉంటుంది. అవును, దాని కెపాసిటీ కూడా సెకండ్కి ఇన్ని గుళ్ళు బయటకు వస్తాయి, అవును, లేకపోతే నిమిషానికి ఇన్ని గుళ్ళు బయటకు వస్తాయి అంటారు కదా. అవును, వాటిలన్నింటినీ మించినట్టుగా ఈ నోట్లోంచి మాటల తోటలో దూసుకొచ్చేసినాయి అండి. పోనీ అది ఏదైనా అడ్డగోలుగా అవకతవకగా మాట్లాడా, అవును, ఆయన అనర్గళంగా మీకు విషయం సబ్జెక్టు సంబంధించి కుమ్మి చిమ్మిని అంటారు కదా, నువ్వులు బెల్లం వేసి చిమ్మిని కుమ్ముతారు కదా, అలా కుమ్మి అతలు పడేసాడు. మీకు ఇక్కడ స్పీకర్ గారు అతను సమయం అయిపోయిందని చెప్పేసి ఆగుతానే విన్నాడు ఆసక్తిగా. అవును, అవును, అసలు సభ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. అవును, కరెక్ట్. ఇప్పుడు మీరు మామూలుగా ఇది వరకు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు కొంచెం రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళ మాటలో అడ్డు తగులుతూ ఉండేవారు, వాళ్ళు కూడా మూసుకుని కూర్చున్నారు. అవును, ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా కాంటాక్ట్ చేయలేదు. అవన్నీ నిజాలు కదా, పచ్చి నిజాలు కదా. ఇప్పుడు అరాచకం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపించిన అంతగా మించిన అరాచకం అనేటువంటిది ఎవడు చేయలేడే. ఒక రికార్డు సెట్ చేసి పెట్టే ట్రెండ్, దాన్ని ఇంక దాటి మళ్ళీ కొత్తగా అరాచకం చేయాలనేటువంటిది ఎక్కడ లేదు, ఎవడు చేయలేడు కూడా. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు లేకపోతే అంగళ్ళు, తంబళ్ళపల్లి ఆ రెండు నియోజకవర్గాలు పక్కనే ఉంటాయి. అక్కడ అంగళ్ళ దగ్గర కానీ పొంగనూరులో కానీ ఆయన పర్యటనప్పుడు వాళ్ళు చేసిన అరాచకం ఎలా ఉందంటే పోలీసులను అడ్డం పెట్టుకుని, అయినా సరే తెలుగుదేశం కూడా వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి కూడా తిరగబడ్డారు. అవును, వందలాది మందిని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద స్వయంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళు కొట్టి వాళ్ళు తిట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. అక్కడ వాళ్ళు రాళ్ళదాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అప్పుడు వీళ్ళు తిరగబడ్డారు. కమాండర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ తిరగబడ్డ తెలుగు బిడ్డ అనేటువంటిది ఎలా ఉంటుందో చూపించారు. అక్కడ పోలీసులు కూడా బేరమంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఆ ఎస్పీ ఒక కుర్రోడు ఉండేవాడు, అతను వాళ్ళంతా కలిపి వచ్చి, అంటే చెప్తే వినరీళ్ళు, కొడితే ఏడుస్తారు. ఇది వాళ్ళ పాలసీ. అయ్యా బాబు అని ఎవరైనా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అంతా చక్కగా చెప్తాడు, అయ్యా బాబు ఇలా కదరా బాబు మీరని. వాళ్ళు వినరు, వీళ్ళు కొట్టారు ఇంకో ఏడుస్తారు. ఇది వాళ్ళకి వచ్చిన సమస్య. శబరి గారు కూడా అసలు మామూలుగా ఇప్పుడు మీకు మహిళా శక్తి బాగా చదువుకున్న వాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆవిడ కూడా అద్భుతంగా. ఆవిడ ఏదో వీళ్ళనే ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళు అలాగే మాట్లాడాలన్నది ఏమి ఉండదండి. వాళ్ళు నమ్మిన దాన్ని చాలా స్పష్టంగా నమ్మిన దాన్ని బాటమ్ ఆఫ్ ది హార్ట్, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాట్లాడగలిగితే స్పష్టంగా వస్తుంది మాట బయట. కరెక్ట్. అలాగే ఒక అతను ఒక IAS ఆఫీసర్ ఆవిడ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కూడా చెప్పు తీసి కొడతా అని చెప్పింది. అవును, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? నిజాయితీలో నుంచి. సిన్సియారిటీ, నిజాయితీ వల్ల బాధ్యత, ప్రజల పట్ల బాధ్యత, ఆవేదన ఉండబట్టి వస్తుంది. అవును, పార్లమెంట్లోనే సరే ఆవిడ ప్రసంగాలు, రామ్మోహన్ నాయుడు గారి ప్రసంగాలు ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయాలి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీగా ఈ ప్రసంగాలన్నిటిని ఒక లైబ్రరీ కింద నిక్షిప్తం చేసి అప్కమింగ్ లీడర్స్ జనరేషన్కి చూపిస్తూ ఉండాలి. అది మీకు ఇక్కడ శిక్షణా తరగతుల్లో ఆ ప్రసంగాలు వినిపించాలా. అప్పుడు ఏమవుతుందంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి యువతరానికైనా, లేకపోతే సీనియర్లుగా ఉండి సరిగ్గా మాట్లాడలేకపోతే సబ్జెక్ట్ లేక కొంతమంది ఉంటారు, ఇబ్బంది పడతారు. వాళ్ళకి మంచి పరపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ వొకాబులరీ ఉండదు, ఎక్స్ప్రెస్ చేయలేరు, భావ ప్రకటన చేయలేరు వాళ్ళు. అటువంటి వాళ్ళు కొంచెం ఇవన్నీ చూస్తే ఒక విషయ పరిజ్ఞానం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మాట ఎప్పుడు తడపడద్దు అంటే విషయం లేనప్పుడు మాట తడపడద్దు, తొడుకోవాల్సి వస్తుంది. సబ్జెక్ట్ కంప్లీట్గా ఉందనుకోండి వాళ్ళకి ఏముండదు. అది లౌడ్, అది ఎక్కువగా సౌండ్ తోటి ఎక్కువ ధ్వనిస్తాడా, లేకపోతే
లో వాయిస్ వస్తుందా ఏమైనా కానివ్వండి, మాట మాత్రం బయటకు క్లియర్గా ఉంటుంది, క్లియర్గా వస్తుంది స్పష్టంగా. అది స్వరం పెద్దదా చిన్నదా అనేటువంటి పక్కన పెడితే అది భగవంతు ఇచ్చిన గొంతు మీద ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ ఎంపీలు అందరూ కూడా వరం అండి. ఎందుకంటే మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మంత్రులుగా ఉన్న పెంసాని గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక ఆస్తి, ఎస్సెట్స్ అన్నమాట. రామ్మోహన్ రెడ్డి మంచి అసలు అవునవును, అతను తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా అనర్గళంగా ధారాళంగా ఒక ప్రవాహం, జలపాతం పైనుంచి. ఇప్పుడు జలపాతాల్లో రకరకాలు ఉంటాయి. అవును, ఒక జలపాతం మందరంగా పడతా ఉంటుంది, సౌండ్ తక్కువ ఉండి జాలు ఆరుతూ ఉంటుంది. కొన్ని ఉవ్వెత్తున పడతా, ఒక్కొక్క జలపాతమో ఓరెత్తిపోతూ ఉంటుంది నయాగార లాగా. అవును, అంటే ఆ కింద పడిన తర్వాత ఆ నీటి బిందువులన్నీ మంచు తెరల్లా మారిపోతూ ఉంటాయి, ఓరెత్తిపోతూ ఉంటుంది. ఇతంది ఓరెత్తిపోయి జలపాతం అన్నమాట. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళు చట్టసభల్లో ఎదుర్కోలేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చెప్తాడు కానీ మీరు వెళ్ళి మాట్లాడిన తను రావట్లేదు అసెంబ్లీకి. అవును, తను వచ్చాడు ఏం మాట్లాడతాడు అసెంబ్లీకి? ఇప్పుడు ఈ సమస్యలు ఏమన్నా అసెంబ్లీలో కూడా అతను మాట్లాడచ్చు. అతను వచ్చి ఏమంటే మీరు అలా చేస్తున్నారు, అరాచకం ఉంది, మీరు సరిగ్గా చేయట్లేదంటే దానికి సమాధానం పర్ఫెక్ట్గా చెప్తారు. ఆ క్లారిటీ తీసుకోవాలి, ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా. ఇతను ఇలాంటి సమస్య రోడ్డు మీద వచ్చి 1 కోటి సంతకాలు 2 కోట్ల సంతకాలు అని చెప్పి అది కూడా అవ్వకుండా ఈ బాధలన్నీ ఎందుకు? ఫేకే కదా. ఇప్పుడు వీళ్ళు 2.0 మేము రప్పరాపాడించేస్తా ఉంటున్నారు. 1 కోటి సంతకాలు తీసుకోలేకపోయారు మీరు. ప్రజలను వచ్చి ఓట్లు వేయమంటే ఎలాగేస్తారు? మీరు ఓట్లు సాధించగలరా? సంతకం పెడితే పోయేదేం లేదు, అయినా అదే పెడతా. అలా కాదండి, సంతకాలకే పెద్ద అభ్యంతరం ఉండదు ఎవరికైనా, పెట్టేసి పోతారు. లేదా వాళ్ళు పెట్టకపోతే వీరే పెట్టేసుకోవచ్చు. అవును, దాన్నే మీరు పూర్తి చేయలేకపోయారంటే రేపు ఎన్నికల్లో గెలిచి రేపు అధికారంలోకి ఎలా వద్దాం అనుకుంటున్నారు? దాన్ని ఎలా చెప్తున్నారు? సింక్ అవ్వట్లేదు కదా అక్కడ. ఏంటండి ఇప్పుడు వీళ్ళు ఇదే కాదండి, గతంలో మీకు ఎన్నికల్లో మీటింగులు పెట్టేవారు కదా సిద్ధం సభలో. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కార్యక్రమాలు పెట్టి సభలు పెడుతుంటే జనాలు ఎవరో వచ్చిన వాళ్ళు ఉండేవారు కాదు, పోయేవారు. పోతుంటే అప్పట్లో నేను రాశాను మాట్లాడాను కూడా. ఏంటంటే చుట్టూరు కొన్ని చోట్ల కందకాలు కూడా తవ్విచ్చారు. ఒక మీటింగ్కి కందకాలు తవ్వించారు, వీడియో పంపిస్తారు మీకు కావాలంటే చూడండి. ఆ కందకాలు తవ్విచ్చినప్పుడు జనం బయటికి పారిపోవాలంటే కందకాలు దాటి దూకెళ్ళాలి. కరెక్ట్, అది నేను చూసాను. ఆ కందకాలు దాటి దూకెళ్ళాలి. మంచి మంచి బ్రిలియంట్ ఐడియా రా బాబు, ఎవరో ఆఫీసర్ మంచి ఐడియా చేశారు. దానికి నేను సలహా ఇచ్చానంటే అప్పుడు అప్పట్లో చికోటి ప్రవీణ్ గారు అని ఒక ఆయన, ఆయన వన్య ప్రాణుల మీద ప్రేమ, జంతు ప్రేమ ఎక్కువైనకి. ఆయన దగ్గర కొండ చలవలో, ఊసరవెల్లి తొండలో, ఇలాంటి మొసళ్ళలో, ఇలాంటి పక్షులు ఇలాంటివన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఒకసారి నేనేదో ఒక ఫోటో చూశాను, విజయసాయి రెడ్డి గారు అతని దగ్గర కలవటానికి వెళ్ళి ఒక కొండశాలను, తెల్ల కొండశాలను పసుపచ్చగా ఉన్న కొండశాలను భుజం మీద వేసుకున్నాడు. ఆ ఫోటో బయటికి పెట్టాడు అతను. అది చూసి నేను ఏం చెప్పానంటే, ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి మీటింగులకి అందరూ జనం పారిపోతున్నారో, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినా, బతిమాలినా, బెదిరించినా, చాటింపులు వేసినా, ఏదో రకంగా లాక్కొచ్చేవారు. నేను బటన్ నొక్కుతున్నాను, పథకాలు ఇస్తున్నాను, నాకు వైనాట్ 175 నాకు తిరగలేదు అన్నవాడికి మీటింగ్లు రమ్మంటే వచ్చేవారు కాదు. ఒకవేళ ఏదో రకంగా తీసుకొస్తే పారిపోతూ ఉండేవారు. మీకు ఆ బాధ ఎందుకయ్యా? ఆ చికోటి ప్రవీణ్ గారిని అడిగి ఆ తొండల్ని వాటిని తీసుకొచ్చి ఆ కందకంలో పాడేసారంగో, ఎవడన్నా కందకం కూడా దూకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ మొసలు పైకి లేసింది అనుకోండి, ఇలాగా ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఈ మొసల నోట్లో పడి కన్నా జగన్ బారినే పడదాం అని మళ్ళీ మీటింగ్ అడిగి కూర్చుంటారు. ఆ పని చేయండి అయ్యా బాబు అని సలహా కూడా ఇచ్చాను నేను. అలా ఉండేది పరిస్థితి వాళ్ళది. అయితే రామ్మోహన్ నాయుడు గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రేస్ చేశారు. ఆయన 2004లో 1,70,00,000 ఎంత ఉంది ఆయన ఆస్తి, 7 సంవత్సరాల్లో కొన్ని 100 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ మ్యాజిక్ ఏదో చెబితే జనాలందరూ కూడా ఉపయోగించుకుంటారు కదా వ్యాపారాలని చెప్పి. మనం దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నామండి. ఎందుకంటే వాళ్ళు జగన్ అభిమానించి కూడా ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఎవడైనా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది సహజ పరిణామం కింద నువ్వు ఏదైనా వ్యాపారం చేసినా అది నీకు బాగా కలిసి వచ్చినప్పుడు కొంచెం పెరుగుద్ది, దాన్ని ఎవడో డినై చేయలేదు. 20,000 రెట్లు అంటే 2004 నాటి పరిస్థితి చూసుకుని వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళలో ఇతని ఆస్తి ఎలా పెరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ కేసులు 43,000 కోట్లు సీజ్ చేశారంటే 50-60 కోట్ల ఆస్తి 43,000 కోట్ల ఆస్తి సీజ్ చేయటువంటి ఏంటండి దీని పరిస్థితి? అవును, అసలు మనం ఎక్కడ పోతా ఉన్నాం? అసలు అతను అభిమానించేవాళ్ళు కానీ, అతను ఆరాధించేవాళ్ళు కానీ, అతను అనుసరించేవాళ్ళు కానీ, అతను ఎన్నుకోవాలనుకునేవాళ్ళు కానీ ఒకసారి ఆలోచన పెట్టద్దా?
ఇదంతా ప్రజల సొమ్ము కదా. ఏదైనా 1000 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు బాగా కలిసి వచ్చింది, ఆ మాత్రం సంపాదించిన జనం ఒప్పుకుంటారు. అవునవును, ఇప్పుడు ఎవరు తింటలేదులే అనే ఉద్దేశం ఒప్పుకుంటారు. అంత అడ్డగోలుగా సంపాదించి జైలుకి కూడా వెళ్ళి వచ్చిన వాడిని ఎన్నుకున్నారు ప్రజలు. అది పెద్ద బ్లండర్ మిస్టేక్ కదా. దాని ఫలితం అనిపించారు. ప్రజలందరూ తెలుసుకున్నారు బాబోయ్ ఎంతో ప్రమాదం అని. అయినా సరే వాళ్ళు ఇంకా మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ మేము ఏదెక్కుతాం, ఈ టైం మాటలు మాట్లాడుతుంటే అసలు అన్నీ అందుకునే రామ్మోహన్ నాయుడు గారి లాంటి ప్రసంగాలని నిక్షిప్తం చేసి అందరికీ చూపించాలనేది అందుకునేనండి. రైట్. ఒకటండి, నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అర్హత లేదండి. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం, ప్రతి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రాతినిధ్యం వహించే హక్కు ఉండొచ్చు. అవును. కానీ ఇతనికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయినా ప్రజలు మాత్రం ఇతను తిరస్కరించాలి. రైట్. నువ్వు వద్దురా బాబు మాకని. ఎన్నికల్లో ఓటేసే కాదండి, అతను రాజకీయ సమావేశాలకు కూడా బాయ్కట్ చేయాలి. రైట్. లేదంటే ప్రజల వాళ్ళు చాలా తేలిగ్గా చులకనగా చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు, అతను లాంటి వాళ్ళు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి చులకన భావం ఏర్పడుతుంది ప్రజల పట్ల. అంతే కదా. బాధ్యత లేకుండా పోతుంది. ఆ బాధ్యత తెలియజేయాలంటే ప్రజలదే బాధ్యత. రైట్. ఇక దాని తర్వాత ఈ ఎమ్మెల్సీలో ఒక 6 మా రాజీనామాను ఆమోదించండి అని చెప్పేసి వాళ్ళు అసలు మామూలుగా కాదు గోల చేస్తున్నారు. అయినా సరే మరి చైర్మన్ గారు ఎందుకనో కొంచెం పెండింగ్ పెడతానే ఉన్నారు. మరి దీనిపైన ఏమంటారు? ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదండి, ఎందుకు పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళు 6 ఎంతమందో ఒకళ్ళు వెనక్కి వెళ్ళి తగ్గినట్టున్నారు, మిగతా వాళ్ళు మాకు వద్దే బాబు ఇది అంటున్నారు వాళ్ళు. అవును. అతని విధానాలు నచ్చక నాకు ఒక ఆయన ఇంటర్వ్యూ ఇవాళ పొద్దున్నే చూసాను ఒక టీవీ డిబేట్లో. వాళ్ళ విధానాలు నచ్చకమే బయటకు వచ్చామండి. వాళ్ళేమో రప్ప అంటున్నారు, మాకు రక్షణ కావాలి, ఏదో పార్టీ అండ కావాలి, ఏదో దాంట్లో పోతాం మేము, ఇందులో ఉండిపోద్ది ఒక్క పోత కింద ఉంది. వాళ్ళు ఇచ్చిన పదవి రాజీనామా చేస్తున్నాం అంటే స్వాగతించాల్సింది పోయి, అవును, ఇప్పుడు వాళ్ళ ద్వారా సంక్రమించిన పదవి ఏదైతే ఉందో ఆ పదవిని మేము తృణప్రాయంగా వదిలేసుకుంటున్నాం, వదిలేసుకుని రాజీనామా చేసి మమ్మల్ని వదిలేరా బాబు అంటే వీళ్ళు అలా పట్టుకుని ఉంటాం. ఇది విచిత్రం, ఇది వీళ్ళంతా రివర్స్ కదా వీళ్ళంతానే. ఎవరిని ఏదైనా అంటారు, నువ్వు రాజీనామా చేసి నువ్వు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి పోవంటారు. మేము పోతామంటే పోనట్లా. అవును, వాళ్ళు అదే పదవిలో ఉన్నారు అనుకోండి, వీళ్ళే రాజీనామా చేస్తాను స్వచ్ఛందంగా వాళ్ళు ఆ పదవిలో ఉండగానే పార్టీ మారారు అనుకోండి, నువ్వు రాజీనామా చేయంటారు. అవును, నేను రాజీనామా చేసి పోతానంటే ఒప్పుకుంటా. ఇది చాలా విచిత్రంగా ఉంది. భూషణ్ రాజు గారు కూడా పొతపండ హ్యాన్ పొమ్మనాల. అవును, నష్టమేముంది అంటే ఆ చైర్మన్ పదవికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దానేమో అవుతావుద్ది. అంటే ఆ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీరు ఇంకా అక్కడ కూర్చుందాం అనుకుంటే ఎలా కుదురుతుంది? పోతారు, తృణప్రాయంగా వదిలేలా. ఇప్పుడు మీ జెండాలను అంటిపెట్టుకుంటారు, మీ విధానాలు ఇవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా మిమ్మల్ని ఎందుకు భరించాలి? చట్ట ప్రకారం లేకపోతే రాజ్యాంగం ప్రకారం మీకు అవకాశం ఉంది. వాళ్ళు పోతారన్నప్పుడు మీరు ఎలాగ ఆపుతారు? మళ్ళీ కోర్టు ముట్టుకెళ్ళి వేసిందా ఆగుతారేమో. ఒకవేళ నిజంగా వాళ్ళు పంపలేదు అనుకోండి, కోర్టు ముట్టుకెళ్ళి ఎక్కలేదండి, వాళ్ళు ఈ పార్టీలో ఉండి అటే పని చేస్తారు. ఏం చేస్తారు? ఓటు వేయాల్సి వచ్చినా అటే వేస్తారు. అప్పుడన్నా మీరు బర్తరఫ్ చేయాలి కదా. అవును, అనే కదా. అవును, ఇప్పుడు వీళ్ళు ఏదో పైకి సంఖ్యాపరంగా అట్లా కనపడుతుంది కానీ పోతానంటుంటే పోనేమని అంటున్నారు, వాళ్ళు కూడా ఇంక పొట్టాడకూడదు. అవును, వాళ్ళు అటే పక్క పోయి కూర్చోవాలా. మీరు ఏం చేస్తారు? వాళ్ళని అనర్హత వేటేస్తారు. వాళ్ళకి ఏంటండి, వాళ్ళు రాజీనామా చేస్తున్నప్పుడు అనర్హత వేటు ఎలాగేస్తారు మీరు? వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? అనర్హత వేటు వేస్తే వాళ్ళకి వాళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పోటీ చేసే అవకాశం ఉండదు అంటున్నారు కదా. అవును, దానికోసం వీళ్ళు చేసేది అది తప్పించుకోవడానికి వాళ్ళు మీరు రాజీనామా చేసిపోతా ఉన్నప్పుడు ఒప్పుకోపోవడం పెట్టండి. వాళ్ళ పార్టీకి రాజీనామా చేస్తారు వాళ్ళు. అవును, ఓపెన్ గా చెప్తాను, పార్టీకి రాజీనామా చేస్తారు, మాకు వద్ది పదవి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేరండి. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం చూసుకోవచ్చు, లీగల్ గా కూడా చూసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, అది పెద్ద విషయం, సమస్య ఏం కాదండి. వాళ్ళు మేము వదులుకున్న తర్వాత నువ్వు మాకు యాక్సెప్ట్ చేయకుండా మా మీద ఉద్దేశపూర్వకంగా చేస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్తారు. అదేం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలేటి కౌన్సిల్లో బలం ఉందనుకుంటున్నారు వాళ్ళు. అవును, వీళ్ళు నిజంగా తలుచుకుంటే ఇంకా లాగేయగలుగుతారు. అవును, ఎంతసేపు ఇంకా కావాలంటే మొత్తం వచ్చేస్తారు. రైట్. ఇక దాని తర్వాత నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు. ఒక ప్రక్కన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇటీవల పార్కులు కూడా సుమారుగా ఎన్నో వందల ఎకరాలు, అది 420 ఎకరాలు ఎంత ఉంది, నాకు కూడా పంపించారు ఆయన. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు తాజాగా వచ్చిన పరిణామాల్లో ఆ ఇళ్ళ కూల్చివేత పైన దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు
అరవ కామాక్షి అన్న ఆవిడ ఒక రకంగా రౌడీ రాజ్యాన్ని నడిపింది అక్కడ ప్యారలల్గా. మరి ఎన్నాళ్ళలో ఎందుకు వదిలేశాననేటువంటి సమస్య కూడా వస్తుంది. అయితే వాళ్ళు పాపం బద్దలవ్వాలి, దొరకాలి కరెక్ట్గా పాయింట్. వాళ్ళ గంజాయి వ్యాపారం, దాన్ని ప్రశ్నించిన ఒక ఆయన పెంచలయ్య ఆయన సిపిఎం నాయకుడిని చంపేశారు. అది చాలా దుర్మార్గం అండి. అవును, నువ్వు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ అరాచకానికి పరాకాష్ట ఏంటంటే వాళ్ళ అధికారంలో లేకపోయినా సరే వాళ్ళు దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఉంటుంది, లేదా ఎవరియో వాళ్ళకి అండదండలు ఉన్నట్టుగా లెక్క. అవును, దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ కొంచెం లేట్ అయినా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ మర్డర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా క్షణాల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రౌడీ షీటర్లు అందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళ చేత పెరేడ్ చేయించారు. అవును, మీ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక నగరానికి ఎవరన్నా కమిషనర్గా కానీ జిల్లాకి ఎస్పీగా కానీ వచ్చినప్పుడు రౌడీజం ఉన్నప్పుడు ఆ ఎస్పీలు కానీ ఆ కమిషనర్లు కానీ ఏం చేసేవారంటే వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అవును, అదే మీకు చాలా సినిమాల్లో కూడా చూపించారు. వాళ్ళందరికీ విజయవాడలో సిపిగా సురేంద్రబాబు గారు ఫుల్ నలుగెట్టేసి మరీ దారుణంగా ఉన్న వాళ్ళు నగర బహిష్కరణ చేసి కూడా ఆయన. అవును, నాకు కొన్ని విషయాలు తెలుసు. అలా కొంతమంది 2 గ్రూపుల మధ్య వారు ఉంటే ఇద్దరిని తరిమేశాడు అక్కడ. అవును, కొన్నాళ్ళు ఇలాగా వాళ్ళు సీరియస్ యాక్షన్ వాళ్ళందరూ ప్యారేడ్ చేయించారు. అది అప్పుడు ఏమవుద్దంటే రేపొద్దున వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా ఏదైనా తప్పుడు పని చేయాలన్నా కానీ పోలీసుల దృష్టిలో ఉన్నామని చెప్పేసి కొంచెం అదురు ఉంటుంది. అవును, అది ప్రివెన్షన్ అన్నమాట. కరెక్ట్. ఇది మంచి చర్య. అది మీరు అన్ని చోట్ల చేయొచ్చు. ఇప్పుడు ప్రతి దానికి అధిష్టానాల్లో ప్రభుత్వ పెద్దలు లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు అన్నట్లకి రావట్లేదు. అవును, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా పవర్ఫుల్లే కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేయాలనుకున్నాయి, వాళ్ళు చేసుకుందాం అనుకున్నాయి, ఏం ఆగట్లేదు కదా. అవును, అలాగే ఇటువంటి గంజాయి బ్యాచ్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే గారు. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు. తీసుకుని ఈ టైప్ ఎవడన్నా ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండు, లేదంటే నీ సంగతి చూద్దాం, లేదంటే మీకు ఇక్కడ స్థానం ఉండేమో సమాజంలో మిమ్మల్ని తిరగనేమో అని చెప్పాలా. ఇప్పుడు అదే పని చేసేది కోఆర్డినేటర్. ఇప్పుడు ఆయన అందరూ అభినందనలు వస్తున్నాయి. అవును, మీకు చట్ట ప్రకారమో లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రజాస్వామ్యంలో ఇది తగదు అనే వాదనలు ఉంటాయి. కానీ సమాజానికి చెడ పురుగుల్లాను సంఘ వ్యతిరేక శక్తులుగాను యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉండి ఈ హత్యాకాండకి తెగబడి సమాజంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలని విచ్చలవిడిగా చలామణి వాళ్ళందరికీ సరఫరా చేస్తా యువతను పాడు చేస్తున్న ఇటువంటి వాళ్ళకి అది తగిన శిక్ష అండి. అవును, వాళ్ళు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలా. కరెక్ట్. బెయిల్ వస్తే ఇంట్లో ఉంటానికి ఇల్లు ఉండకూడదు. ఆ పని చేశారు కరెక్ట్గా, చాలా పర్ఫెక్ట్గా చేశారు. అది ఎవరు చేశారు ఏంటని తెలుసుకునే లోపల మొత్తం నేలమట్టం అయిపోయినాయి. అవును, దానికి సమాజం పబ్లిక్ నుంచి అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళకి. అది తప్ప రైట్ అని పక్కన పెట్టండి, ఇది కరెక్ట్గా చేశారు వీళ్ళకి అనేటువంటి ఒక ఆగ్రహం చల్లారుతుంది. అవును, ఎందుకంటే ఇదేంటి తప్పురా, మీరు ఈ డ్రగ్స్ అయి పిల్లల్ని పాడు చేయకంటారా, ఈ గంజాయి కరెక్ట్ కాదు. ఇప్పుడు గంజాయి అనేటువంటి మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ ఎంత ప్రమాదకరంగా మారిపోయి యూత్ అంతా కూడా ఇవాళ పిల్లలు 15, 16 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లలు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అవును, ప్రమాదంగా మారిపోయారు వాళ్ళంతా. అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడం ఏంటండి చాలా ప్రమాదం. అసలు వాళ్ళు పెద్దంతరం చిన్నంతరం లేకుండా తల్లిదండ్రులు కూడా కొట్టి చంపేస్తున్నారు, కోల్పోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు. అసలు వాళ్ళు అదుపులో లేకుండా పోతున్నారు. రేపొద్దున్న వాళ్ళు ఇప్పుడు చదువులు అర్థమైపోతూ ఉన్నాయి. ఎంత కష్టపడి చదివిస్తాం, ప్రభుత్వం వాళ్ళ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి స్టూడెంట్ మీద ప్రభుత్వం పెట్టుబడి ఉంది. అవును, తల్లిదండ్రులు పెట్టుబడే కాదు, అందరూ తల్లిదండ్రులు పెట్టుబడి అంటారు. వాళ్ళు ప్రభుత్వం పెట్టుబడి కూడా ఉంటుంది. వాళ్ళు చదువు చెప్పించారంటే ఇంజనీర్లైనా లేకపోతే సాధారణ డిగ్రీ అని ఏదైనా సరే వాళ్ళందరూ సమాజానికి ఉపయోగపడాలి, లేదంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవాలి, స్వయం ఉపాధి పొందాలి, లేదంటే ప్రభుత్వ పరంగా ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకోవాలి, సంపద సృష్టించాలి. దానికి వాళ్ళు కారకులై ఉండాలి తప్ప సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సమాజంలో అన్రెస్ట్ శాంతికి వాళ్ళు కారకులు అవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని అదుపు చేయాల్సిన బాధ్యత ముందు పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అయినా సరే ఎక్కడికక్కడ వీళ్ళు పాతుకుపోయి ఉండడానికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు ఎంత దారుణంగా మార్చేసింది. ఎంత పీస్ఫుల్ స్టేట్ అండి అది. అవును, ఎంత ప్రశాంతంగా ఉండేది.
ఎప్పుడో ఒకనాడు ఎప్పుడో 2-3 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉండి తప్ప రాయలసీమలో కూడా ఇంత దారుణంగా ఇప్పుడు లేరు. ప్రచారం జరిగింది తప్ప ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా వేరే వాళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ టార్గెట్ ఎవరైతే వాళ్ళతో చేసుకుని అంతవరకే ఉండేది. నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు అందరూ మార్పులు, అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటారు, జీవితాల్లో స్థిరపడి హాయిగా ఉన్నారు అంతా, అన్ని వర్గాలు కూడా. ఆ బానిసత్వం, 2 గ్లాసుల సంస్కృతులు ఇవన్నీ కూడా ఆగినాయి. అవును. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంది, వైజ్ఞానికంగా వైజ్ఞానికంగా అందరూ కూడా మార్పు కనపడుతున్నప్పుడు, ఇంత అడ్వాన్స్గా ఉన్నప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ఆటవికులుగా చాలామంది నరవానరాల్లా ప్రవర్తిస్తున్నారండి. మనిషి కోత కూడా అర్థం అవట్లా. నరవానరం అంటే చింపాంజీలు, మనిషి కోతి కలిపిన వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఆ బుద్ధి వక్రం కింద ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఇది కోటమిరెడ్డి గారిని మనం అభినందించాలి ఈ విషయంలో. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలా దృష్టి పెట్టేవాడికి ఒక భయం కల్పించాలి. తప్పు చేస్తే వీళ్ళు తొక్కదీస్తారా మనకే, అవును, నిలవ నీళ్ళు లేకుండా చేస్తారనేటువంటి భయాన్ని. కారణం ఏంటంటే ఈ అరాచకవాదులు సమాజాన్ని భయపెడుతున్నారు. వాళ్ళ జోలికి వెళ్తే మనమే పడతారా, మన కుటుంబాలకు ఇబ్బంది వస్తుంది, మన పిల్లల్ని ఇబ్బంది పెడతారా అన్న భయాన్ని ఎలాగైతే కల్పించారో వాళ్ళకు కూడా ఎటువంటి భయం కల్పించాలంటే తేడా చేస్తే వీళ్ళు మనకు నిలవ నీళ్ళు లేకుండా చేస్తారా, తరిమేస్తారా అనేటువంటి భయాన్ని కల్పించాలి. రైట్. దాని తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఏంటి అంటే, ఎందుకు అంత పెద్ద రాజధాని ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికి ఆయన అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన మాజీ మంత్రి అయ్యండి ఎలా మాట్లాడతారు? ఆ కామెంట్ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది చాలా బాధ్యతారహితంగా. నాకు యాక్చువల్గా అంబటి రాంబాబు గారు మీకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అవును, మంచి ఒపీనియన్ ఉంటుంది. సర్లే అతని చేత ఏదో మాట్లాడిస్తున్నారు, ఏదో అతను కూడా ఇక పర్ఫెక్ట్ మీరు చెప్పింది తప్పక మాట్లాడుతున్నాడు అని అనుకున్నాను నేను. అంటే అతను క్రూర స్వభావం ఏం లేదని అనుకున్నాను నేను. కానీ ఇటువంటి అవివేకమైన, నిజంగా చదువుకున్నట్టు బాగా మాట్లాడతాడు, అవునవును, మంచి మాటగారు కదా, అటువంటిది ఆయన ఈ అవివేకమైన మాటలు ఎందుకండి? నిన్న మొన్న మాకు అసెంబ్లీ జరిగింది, పిల్లలు అద్భుతంగా నిర్వహించారండి, ఎల్లడలా ప్రశంసలు వచ్చాయి. అవును, పిల్లలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా బాగా. అంటే చూడటానికి మనకి ఆహ్లాదకరంగా విందుగా ఉందండి అది. దాన్ని ఈయన మెచ్చుకోవాలా, చాలా బాగా చేశారు పిల్లలు అని చెప్పాలి. అది మానేసి అసెంబ్లీలో పెడతారు, ఆ సీట్లో కూర్చుంటారు. ఎవరో విలేకరు మీలోటోళ్ళు ఏం చెప్పారంటే, ఏమంటే అది బయటే చేశారు అయితే అన్నీ వదిలేండి అంటే దానికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియకుండా ఎవరో ఒకళ్ళు దీని మీద మాట్లాడు అని చెప్తే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అదే స్క్రిప్ట్ పంపించేసారు, మాట్లాడాలన్నట్టు ఉంది అది. అంటే ఆయన లాంటి విషయ పరిజ్ఞానం ఉండి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు కూడా ఎవరో స్క్రిప్ట్ పంపిస్తే మాట్లాడే దౌర్భాగ్యం పట్టకూడదండి. అవును, నాయకుడిగా ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి చేశాడు, ఏపీపీఎస్సీయో లేకపోతే ఏపీఐఐసికో ఆయన చైర్మన్ లాంటిది ఏదో చేసాడు గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఒక స్థాయి ఉంది అతనికి, పబ్లిక్లో అందరికీ తెలుసు అతను రకరకాల కారణాలతోటి పాపులర్ అయ్యాడు ఆయన. అటువంటిప్పుడు ఆయన కొంచెం హుందాగా గౌరవప్రదంగా మాట్లాడారు. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు అయినా, పేర్ని నాని అయినా, మిగతా కొంతమంది నాయకులు ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రను గమనించాలి. వాళ్ళు వీళ్ళ చేత కొన్ని ప్రజా వ్యతిరేక, ప్రజలకు నచ్చని, ప్రజల మనోభావాలు గాయపరిచే, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. మీరు చూడండి కొన్ని విషయాలు ఇతరులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కుటుంబాలను కానీ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శ చేయడం కానీ, లేకపోతే రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల మీద జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ, వీళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరండి? అవినాష్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడరు? వీళ్ళ చేత ఎందుకు మాట్లాడిస్తారు? ఇంత కనీసం కామన్ సెన్స్ ఉండద్దండి వీళ్ళకి. అవును, ఏవయ్యా మేమే మాట్లాడాలా, వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే మీరు బాగుండాలా, మీరు ఏ పార్టీలోకి నిలపడానికి రాజమార్గాలు ఉండాలా. ఇప్పుడు అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడబట్టే కదా కొడాలి నాని, వంశీ వేరే ఎక్కడికే రెండో వైపు చూడటానికి లేకుండా గేట్లు వేసేసారు. అవును, వాళ్ళు చేసిన తప్పేటి, వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ తప్పు ఏం చేశారు? వాళ్ళని ఎదురుపెట్టి వాళ్ళ చేత మాట్లాడించి వెనకాల దోపిడీ అంతా వీళ్ళు చేశారు. డబ్బులేమో ఇప్పుడు స్కాములు
అన్నీ పెద్ద పెద్ద స్కాములు అన్నీ వాళ్ళు చేశారు. వాళ్ళ అకౌంట్లోకి చిల్లర స్కాములు జోగి రమేష్కి ఎగిరెగిరి పట్టాడు. వాళ్ళ కొడుకులు కూడా తీసుకుపోతున్నారు విచారణకి. ఐదున్నర లోపల వేస్తే ఎవడు కాపాడుతాడు మిమ్మల్ని? వాళ్ళకి మీకు అవసరమా ఇది? అవును, రియలైజ్ అవుతున్నట్టు. సరే, అతనితో పాటు మీకు కూడా 1,00,000 కోట్లు కొట్టేసి ఛాన్స్ ఏమన్నా అప్పుడు మాట్లాడి తప్పులేదు. పెద్ద స్కామ్లన్నీ వాళ్ళు చేసుకుని దాంట్లో బయటపడే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. జైలుకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తే వీళ్ళు దొరికిపోతున్నారు. నందిగం సురేష్, లేకపోతే అతను ఎవరైనా కూడా ఉంటాడు, అనిల్, బోర్గడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చోవాలా, మీరు జైల్లోకి వెళ్ళాలా. ఇప్పుడు ఎవరు ఎంతమంది లేరు జైలు? ఆ మద్యం స్కామ్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. అవును, ఇప్పుడు బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు పైపులు పట్టిపోయాడు అమరావతి. అతని మీద కేసు ఎంత లేదు, అతను ఎంత రావట్లా, వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటారు. వీళ్ళు కూడా సైలెంట్ కొన్నవాడికి కలెక్టర్ ఎందుకులేని వదిలేస్తారు. నోటితో మాట్లాడుతుంటే మీది ఎక్కడో ఏమున్నాయో వెతికి పట్టుకుంటారు. అవును, అంటే పబ్లిక్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పైపులు ఎత్తుకెళ్ళి అవన్నీ తెలియదు కదా. కార్యకర్తలు కూడా ఏం చేస్తారు, నాని ఎందుకు కొట్టలేదు, వంశీని ఎందుకు కొట్టలేదు, అది ఈ జోగి రమేష్ రెచ్చిపోతున్నాడు, పేరు నాని లోపల వేయాలి, అంబటి రాంబాబు రెచ్చిపోతున్నాడు అన్నారు. అవును, అసలు ఇవన్నీ చేసిన వాళ్ళు అందరూ వెనకాల ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ కర్మ కాలిపోయింది, వాళ్ళ పాపం పండింది కాబట్టి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చారు, చెవిరెడ్డిని. అవును, లేకపోతే వాళ్ళు ఈ భగవంతుడు కూడా పట్టుకోలేకపోయాడు కదా వాళ్ళని. అవును, వదిలేసాడు కదా దేవుడు కూడా, మీ పాపని మీరు పొంటరా, మీ ఎప్పుడు కూడా మీ పాపం పండుద్దులే అని వదిలేడు. అదే జరిగింది ఇప్పుడు ఏంటండి. ఇంకా ఆఖరికి ఇప్పుడు లోపల పోతున్నారు కదా. అవును, వీళ్ళకి నేను ఈ బుద్ధి ఎంత లేదు అంటున్నాను నేను. అది వాళ్ళకు ఉండాలి మరి. వాళ్ళు నేను మాట్లాడుతున్నాడు, నా పక్కన ఇప్పుడు గుంటూరు నుంచి మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడాలి? లేళ్ళాపరెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ, అధికారులు ఇప్పుడు పదవిలో ఉన్నాడు కదా, అతను ఎందుకు మాట్లాడు? అంబటి రాంబాబు చెప్పాలి, రా నా పక్కన కూర్చొని నువ్వు కూడా మాట్లాడు, నేను ఒకటి మాట్లాడతాను నువ్వు ఒకటి మాట్లాడు అని ఎందుకంటో. రైట్, అంతే కదా. అవునవును, అది ఎందుకు చూసుకోండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను అంబటి రాంబాబు మీద సాఫ్ట్ కార్నర్ అండి. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకోనండి తెలుగుదేశం వాళ్ళు. అతను నిజంగా రాష్ట్రానికి హాని చేయాలనే ఉద్దేశం కడుపులో ఉండదండి, నిజంగా ఉండదు. వీళ్ళు అనిపిస్తున్నారు. అనిపించింది అనటం అతని అవివేకం. సో ఇప్పుడు అంబటి రాంబాబు అతను అవివేకమే కానీ అన్యాయం దుర్మార్గం కాదు. నేను అనేది అది ఆయన నాశనం చేసింది ఒక విధంగా వీళ్ళే అంటారు. డెఫినెట్గా వీళ్ళే పాడు చేస్తారు. నేను అనేది ఏంటంటే అది ఎద్దులాగా ఎదిగిన తర్వాత పాడైపోవటం పెట్టి ఒక పాడు చేస్తాం ఏంటి నిన్ను అని నేను. రైట్, అతని మీద నా సాఫ్ట్ కార్నర్ ఉంది. అతను అడగాల. ఇప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎలా నిలదీస్తున్నాడు. అతను బేష బోళావాడండి. అతను నాకేం తెలుసండి దీంట్లో పడేసారు నన్ను. ఇంకా అంతకన్నా ఓపెన్ స్టేట్మెంట్ ఏముంటుంది? అతను మనం తిట్టకూడదు, తీవ్రంగా విమర్శించకూడదు, మరి అతను సూచన చేయాలా. రమ్మను, వాళ్ళు మాట్లాడమను. విజయవాడ నుంచి మాట్లాడు, గౌతమ్ రెడ్డి ఎందుకు మాట్లాడ్డు? ఎవరో ఒక బ్రాహ్మణద ఆ భూమి ఆక్రమించి బిల్డింగ్లు కట్టించాడంట. అవునవును, ఆయన రబోది బొమ్మని ఎవరికి చెప్పుకోవాలి, చెప్పనోడికి గోళ్ళకి నేళ్ళకి అందరికి చెప్పుకోండి, న్యాయం చేయలేకపోతున్నారు. అతను ఎంత అన్యాయం జరిగిపోతుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే బోండమ్మ గారు వాళ్ళు ఎవరో కూడా పట్టించుకుంటలేదు ఏంటో కానీ. అదే కదా, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని మీద మాట్లాడతాం అనేసి అమరావతి గురించి లేకపోతే వీటి గురించి మాట్లాడతాడు. మీరు అంబటి రాంబాబు గారు అటువంటి మాట్లాడితే మీకు మంచి పేరు వస్తుంది. అవును, ఇప్పుడు మీరు ఎలా ఖాళీగా ఉన్నారో భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒక పోరాట వీరుడిగా పేరు తెచ్చుకోండి. కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు అవకాశం ఇచ్చి ఛాన్స్ లేనప్పుడు ఎదం జెండా ఫలితం దక్కాలి కదా. ఇన్నాళ్ళు చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకోవాలి కదా. ఇలాగ అన్యాయం జరిగిన వైపు నిలబడండి, దేవుడు కూడా సంతోషిస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.